నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంతర్జాతీయ వార్తా సంఘటన గురించి దాని నుంచి కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదబంధాలు ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం. అవును, మన దగ్గర ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య జరిగిన ఆ సంఘర్షణకు సంబంధించిన ఒక విశ్లేషణ ఉంది. దాని ఆధారంగా కొన్ని పదాలను పరిశీలిద్దాం. అయితే ఇక్కడ ముఖ్యమేంటంటే మన లక్ష్యం రాజకీయ విశ్లేషణ కాదు కదా. అస్సలు కాదు, పూర్తిగా భాషాపరమైన చర్చ ఇది. అంటే ఆ సంఘటనల వల్ల ప్రాచుర్యం పొందిన కొన్ని ఆంగ్ల పదబంధాలను, వాటి అర్థాలను తెలుసుకోవడం అంటే. మేమెవ్వరి పక్షం వహించట్లేదు. సరిగ్గా చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ సంభాషణల్లో ఇలాంటివి భాషను ఎంతలా ప్రభావితం చేస్తాయో చూడొచ్చు. సరే, మొదటి పదబంధంలోకి వెళ్దామా? టు స్టర్ కాంట్రవర్సీ. అవును, టు స్టర్ కాంట్రవర్సీ అంటే వివాదాన్ని రేకెత్తించడం లేదా వాదోపవాదాలకు కారణమవడమనమాట. మన స్క్రిప్టు ప్రకారం మస్క్ ఒక ట్వీట్తో ఇలాంటి వివాదాన్ని రేకెత్తించారని ఉంది. అవును, ఏదైనా ఒక వ్యాఖ్య లేదా చర్య ప్రజల్లో చర్చకు దారితీసినప్పుడు ఈ పదం వాడతారు. ఆ తర్వాత వాళ్ల మధ్య పబ్లిక్ ఫాలోవుట్ జరిగిందని కూడా ఉంది. అంటే వాళ్ల స్నేహం లేదా సంబంధం బహిరంగంగా దెబ్బతిన్నదని చెప్పడం, అందరికీ తెలిసేలా విభేదాలు బయటపడటం అన్నమాట. అర్థమైంది. అందరి ముందు గొడవ పడటంలాగా. అలాగని చెప్పొచ్చు. దీని తర్వాత టు క్వశ్చన్ సమ్వన్స్ క్రెడిబిలిటీ అనే మాట కూడా వచ్చింది. అంటే విశ్వసనీయతను ప్రశ్నించడం. ఖచ్చితంగా. ఒకరి నమ్మకాన్ని లేదా వాళ్లు చెప్పేదాన్ని ప్రశ్నించడం. మస్క్ ట్వీట్ ట్రంప్ విశ్వసనీయతపై సందేహాలు కలిగించిందని మన స్క్రిప్టు వివరిస్తోంది. ఉదాహరణకు, ఒక రిపోర్ట్ ఒక అధికారి క్రెడిబిలిటీని ప్రశ్నించింది అన్నట్లు వాడొచ్చు కదా. అవును, సరిగ్గా అలానే. అలాగే ఇంకో పదం, టు యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఇది మనం తెలుగులో కూడా వాడతాం కదా. ఆజ్యం పోయడం లాంటిదేనా? అంతే. ఇప్పటికే ఉన్న గొడవను లేదా ఉద్రిక్తతను ఇంకా పెంచే చర్య అన్నమాట. ట్రంప్ బిల్లుపై మస్క్ చేసిన విమర్శను స్క్రిప్ట్ ఈ కోణంలోనే చూస్తోంది. తర్వాత చాలా బలమైన పదం వాడారు, ఏ పొలిటికల్ ఎర్త్క్వేక్. ఎప్స్టీన్ ఫైల్ లీక్ లాంటి సంచలనాలకు దీన్ని వాడారని స్క్రిప్ట్ చెబుతోంది. నిజమే, పరిస్థితి తీవ్రతను, దాని ప్రభావాన్ని బాగా సూచిస్తుంది ఈ పదం. అలాగే సోషల్ మీడియా ప్రభావం గురించి మాట్లాడుతూ టు రీషేప్ పబ్లిక్ పర్సెప్షన్ అన్నారు. అంటే ప్రజల అభిప్రాయాలను మార్చడం. అవును, ముఖ్యంగా సోషల్ మీడియా. మస్క్ ట్వీట్లు ప్రజలు ట్రంప్ గురించి ఏమనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని మార్చేశాయని స్క్రిప్ట్ విశ్లేషిస్తోంది. ఇంకోటి అలిగేషన్స్ సర్ఫేస్. ఇది కూడా ఆసక్తికరంగా ఉంది. అంటే ఆరోపణలు బయటకు రావడం లేదా వెలుగులోకి రావడం. సర్ఫేస్ అంటే పైకి తేలడం కదా. ఎప్స్టీన్ కేసులో ట్రంప్ పేరు బయటకు రావడం గురించి చెప్పడానికి దీన్ని వాడారనుంది. అవును, కొత్త సమాచారం లేదా ఆరోపణలు బయటపడినప్పుడు దీన్ని వాడతారు. తర్వాత టు కీప్ సమ్వన్ ఇన్ చెక్. దీనర్థమేంటి? అంటే ఒకరిని అదుపులో ఉంచడం లేదా నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించడం. మస్క్ చర్యలు ట్రంప్ను కంట్రోల్ చేసే ప్రయత్నంలా ఉన్నాయని స్క్రిప్ట్ సూచిస్తోంది. అంటే ఇదంతా చూస్తుంటే స్క్రిప్ట్ దీన్ని కేవలం ఒక ట్విట్టర్ గొడవగా చూడట్లేదు. లేదు, దీన్ని మోడర్న్ పవర్ స్ట్రగుల్గా అభివర్ణిస్తోంది. అంటే ఆధునిక అధికార పోరాటం. ఎవరి మధ్య? టెక్నాలజీకి, రాజకీయాలకు మధ్యన. అవును, టెక్ రంగ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు మధ్య ఇప్పుడు నడుస్తున్న అధికార పోరాటంగా దీన్ని చూడొచ్చని స్క్రిప్ట్ అంటోంది. ఇది విస్తృత చిత్రాన్ని చూపిస్తోంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక చివరిగా మనం తరచుగా వినే పదం, టు బ్రేక్ ది ఇంటర్నెట్. అవును, ఇది ఒక ఈడియం. ఏదైనా విషయం విపరీతంగా వైరల్ అయినప్పుడు దాన్ని ఇట్ బ్రోక్ ది ఇంటర్నెట్ అంటారు. మస్క్ ట్వీట్ అలాంటి ప్రభావం చూపించిందని స్క్రిప్ట్ ఉద్దేశం. ఓకే, మొత్తం మీద ఈ ట్రంప్ మస్క్ సంఘటనల ద్వారా మనం దాదాపు 10 ముఖ్యమైన ఇంగ్లీష్ పదబంధాలను తెలుసుకున్నాం. అవును, అంటే వార్తలను కేవలం సమాచారం కోసమే కాకుండా ఇలా భాషా నైపుణ్యాలను పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చని ఇది చూపిస్తోంది. నిజమే. భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది కదా. అది ప్రస్తుత సంఘటనలను, సాంస్కృతిక మార్పులను ఎలా ప్రతిబింబిస్తోందో గమనించడం ముఖ్యం. ఖచ్చితంగా. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కూడా. అంటే ఇలాంటి సంఘటనలు, ముఖ్యంగా ఆన్లైన్ వేదికలపై జరిగే చర్చలు మన భాషను ఇంకా ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా రూపుదిద్దుతున్నాయి, ఇది ఆలోచించాల్సిన విషయం.